తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సంఘం ఆఫీసర్లు ఏర్పాట్లు సురువు చేసినట్టే కానొస్తున్నది. మొన్నటిదాకా బీసీలకు 42% రిజర్వేషన్ జీవో కోర్టుల పెండింగ్లో ఉండేసరికి స్థానిక సంస్థల ఎన్నికల పనులు పక్కకు పెట్టిన ఇప్పుడు మళ్ళా సురువు చేసినట్టే ఉన్నది. ఎన్నికలు ఎప్పుడు ఉండొచ్చు అంటే చెప్తాపాండి. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు పోదామని షెయి సర్కారు మొన్న కేబినెట్ మీటింగ్ పెట్టి మంత్రులను మంచి చెడ్డ అన్ని అరుచుకున్నాక చెప్పుకొచ్చింది కదా. అయితే బీసీలకు ప్రభుత్వం ఇస్తామన్న 42% రిజర్వేషన్ కేసు కోర్టుల పెండింగ్లు ఉన్నది కాబట్టి ఈ తేప పార్టీ నుంచి 42% రిజర్వేషన్ ఇచ్చి ముంగడికి పోతామని చెప్పింది కదా. అయితే అటు ఎన్నికల సంఘం పెబ్బలు కూడా ఆలస్యం చేయకుండా పంచాయతీ ఎన్నికల పనులను ముంగటేసుకున్నట్టే కానొస్తున్నది. ఇప్పుడు మల్లోపారి కూడా సర్పంచ్ ఎన్నికలకు పోయేందుకు ఓటర్ లిస్టుల మార్పులు చేర్పులకు కూడా మళ్ళీ అవకాశం కూడా ఇచ్చిర్రట. 2 దినాల్లో ఏమన్నా పొరపాట్లు ఉన్నా కూడా వెంటనే సరి చేసుకునేందుకు ఎన్నికల సంఘం పెబ్బలు కూడా గడువు ఇచ్చిర్రట. ఈ నెల 23 తారీఖు నాడు కొనాకరు లిస్టు తయారు చేస్తుర్రట. మరి ఆలస్యం ఎందుకు? మీ ఊళ్ళో ఉన్న ఓటర్ లిస్టులో మీ పేరు బరాబరు ఉన్నదా? మీ వార్డు బరాబరు ఉన్నదా? ఏమన్నా తకిలీవులు ఉన్నాయా చూసుకొని వెంటనే ఏమన్నా తప్పులుంటే మీ బిఎల్ఓను కలిసి తప్పులు సరి చేసుకోండి అంటారు. ఏ ముచ్చటిన్నోళ్ళు.